నేను ఇక్కడ గ్రో బ్యాగ్స్ అండి, పెద్ద మొక్కలకైతే 18 ఇంచెస్ బ్యాగ్స్ వాడతానండి. చిన్న వాటికైతేనేమో ఇట్లా చిన్న బకెట్లు, 50 రూపాయల బకెట్, పూల మొక్కలకు కానీ చిన్న చిన్న మొక్కలకు మనం 50 రూపీస్ బకెట్, 100 రూపీస్ బకెట్ వాడతానండి. పెద్ద మొక్కలకేమో 100 రూపీస్ బకెట్లు వాడతాను, గ్రో బ్యాగ్స్ కూడా వాడతాను నేను. ఈ మొక్కలకు మనము పాటీ మిక్స్ అండి, ఒక వంతు మట్టి అయితే ఒక వంతు కోకోపీటు, ఒక వంతు ఆవు పేడ, కొంచెం మనం మేకెరువు కలుపుకోవాలండి. ఎందుకంటే మేకెరువు ఆయుర్వేదిక్ మొక్కలు ఎక్కువ మేస్తుంది కాబట్టి ఆ ఎరువు చాలా బాగా, ఏరు వ్యవస్థ చాలా బాగుంటుందండి. నేనైతే అలాగే కలుపుతాను. ఆ తర్వాత మనం దానికి ఫ్రూటింగ్ కేర్ ఏంటంటే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఆవు పేడ వేయాలండి. ఎలాంటివి వేయకూడదు, ఆవు పేడ మాత్రమే వేస్తాను. నేనైతే అలాగే వాడతాను. మళ్ళీ తర్వాత మేక ఎరువు, కొంచెం మేక 2 వంతులు ఆవు పేడ అయితే 1 వంతు మేక ఎరువు కలపండి. ఆ 3 మిక్స్ కలిపి మనం మొక్కలకు వేసామనుకోండి 3-4 మంత్స్కి ఒకసారి చాలా బాగా వస్తాయి. వాటర్ కూడా 3-4 డేస్కి ఒకసారి ఇవ్వాలండి. మనం చెట్లు బాగుండి ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ రావాలంటే 3-4 డేస్కి ఒకసారి కంపల్సరీ వాటర్ ఇవ్వాలి. దినం తప్పి దినము వాటర్ వేస్తే అది వేర్లు మొత్తం మెత్తబడిపోతాయి. అవి ఆ ఫ్లవరింగ్ అనేది ఉండదండి, రాలిపోతుంది. అందుకనేసి మనం ఫ్రూటింగ్ టైంలో కూడా ఎట్లాంటి చీడపీడలు రాకుండా కేర్ తీసుకోవాలంటే నీమ్ ఆయిల్ ఒక్కటి మాత్రమే స్ప్రే చేయండి. ఎందుకంటే నీమ్ ఆయిల్ చేస్తే మనము పురుగు రాకుండా ఉంటుంది. మళ్ళీ పురుగు రాకుండా ఉండాలంటే కూడా ఒక్క ఆకు కూడా ఉంచదండి, ఎండిపోయిన ఆకు కూడా తీసి పడేయాలి. నేనైతే అలాగే చేస్తాను. ఒక్కసారి చీడపీడ వస్తే మొత్తం మిద్దంతా వస్తుందండి. అందుకని మనం ముందే జాగ్రత్త తీసుకుంటే మనకేమి రాకుండా ఉంటుంది కదండి. ఇప్పుడు నా మిద్దె తోట మీరు చూడండి, ఒక్క పురుగు కూడా, పెస్టిసైడ్ కూడా లేదు.